పాము తనను తాను కరుచుకుంటే చనిపోతుందా? పాము విషం దాని నోటిలోని విషగ్రంథుల్లోనే ఉంటుంది. తనకు ఇతర జీవుల నుంచి ఏదైనా అపాయం ఉందనగానే వెంటనే కాటేస్తోంది. దీంతో విషం శరీరంలోకి ప్రవేశించి జీవి మరణిస్తోంది. మరి ఆ జీవిని పాము తింటే? ఉదాహరణకు పాము ఎలుకను కాటేసి మింగుతుంది అనుకుందాం. అప్పుడు పాము వదిలిన విషయం ఎలుకతో పాటు దాని కడుపులోకి వెళుతోంది. అయితే ఇలా విషం కడుపులోకి వెళ్ళినా దానికి ఏం జరగదు. దీనికి కారణం ఏంటంటే పాము పొట్టలో ఉండే యాసిడ్స్ విషాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో దానిపై విషం ఎలాంటి ప్రభావం చూపించదు. ఒకవేళ పాము తనను తాను కరుచుకుంటే విషం దాని రక్తంలోకి వెళుతుంది. అయితే ఆ సమయంలో కూడా దానికి ఎలాంటి హాని జరగదు. దీనికి కారణం ఏంటంటే పాము నోట్లో నుంచి విషం అడపాదడప కడుపులోకి వెళుతూ ఉంటుంది. దీంతో పాములో ఉండే సహజ రోగ నిరోధక శక్తి క్రమంగా ఆ విషాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఆ విషానికి విరుగుడుగా యాంటీడోట్ని తయారు చేస్తోంది. దీంతో పాము రక్తంలో అప్పటికే విషానికి విరుగుడుగా యాంటీటాక్సిల్స్ తయారవుతాయి. కాబట్టి పాముకు విషంతో ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఒక జాతికి చెందిన పామును మరో జాతికి చెందిన పాము కరిస్తే మాత్రం చనిపోయే ప్రమాద అవకాశాలున్నాయి. మన శరీరంలో ఐరన్ మాత్రమే కాదు, బంగారం కూడా ఉంటుందని మీకు తెలుసా? మానవ శరీరంలో బంగారం కూడా కనిపిస్తోంది. కానీ దాని పరిమాణం చాలా తక్కువ, అంటే దాదాపుగా 0.2 మిల్లీగ్రాములు. మనిషి శరీరంలో లభించే ఈ బంగారం చాలా వరకు రక్తంలో కరిగిపోతుంది. ఇలా మనిషి శరీరంలోనే కాకుండా ఆవు మూత్రంలో కూడా బంగారం ఉంటుంది. ఇక్కడ కూడా పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని మనం బంగారంగా మార్చుకోలేము. నీటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఆహార పదార్థాలకు గడువు తేదీ ఉన్నట్టే తాగునీటికి కూడా గడువు తేదీ ఉందా? ఒకవేళ లేకపోతే వాటర్ బాటిల్స్పై ఎక్స్పైరీ డేట్ ఎందుకు రాస్తారు? లైవ్ సైన్స్ నివేదిక ప్రకారం నీరు ఎప్పుడూ చెడిపోదు. కానీ దాని ఎక్స్పైరీ డేట్ అనేది ప్లాస్టిక్తో అనుసంధానించబడి ఉంటుంది. నీటిని నిల్వ చేసేందుకు ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తారు. అయితే ఓ నిర్దిష్ట సమయం తర్వాత ప్లాస్టిక్ నీటిలో కరగడం ప్రారంభమవుతుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని చాలా సంవత్సరాలు ఉంచడం వల్ల నీటి రుచి కూడా దెబ్బతింటుంది. కానీ వాసన రాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ప్లాస్టిక్ అందులో కలుస్తుంది. సాధారణంగా బాటిళ్లపై తయారీ తేదీ నుంచి 2 సంవత్సరాల గడువు తేదీ రాస్తారు. ఈ తేదీలోపు దీన్ని ఉపయోగించడం మంచిదని భావిస్తారు. జంతువులు పగబడతాయా? పాము పగబడుతుందని చాలా కథల్లో మనం విన్నాం. కానీ వాస్తవానికి ఇది నిజం కాదు. పాము పగబట్టదు. కానీ తనను మోసం చేస్తే మాత్రం పెద్ద పులి పగబడుతుంది. పెద్ద పులి నాలుక చాలా శక్తివంతమైంది. ఎంత శక్తివంతమైందంటే అది నాకటం మొదలు పెడితే గోడ మీద పెయింటింగ్ కూడా పోతుంది. జంతువుల చర్మం కూడా తొలగించగలదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుకగా దీనికి పేరుంది. అలాగే పులిని మోసం చేసినా వదిలిపెట్టదు. ఈమెకి 1,41,078 ఏళ్లు జైలు శిక్ష వేశారు. ఎందుకంటే ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అంటే 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు, అంతకు మించి అయితే జీవిత ఖైదు పడుతుంది. కానీ థాయిలాండ్కి చెందిన చమోయ్ తిప్పసో అనే మహిళ 1989లో ఓ పిరమిడ్ స్కామ్ ద్వారా చాలామంది ప్రజలను మోసం చేసి 204 మిలియన్ల డబ్బు దోచుకున్నందుకు ఈమెకు ఏకంగా 1,41,078 ఏళ్లు జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్టు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 8 సంవత్సరాలకే బయటకు వచ్చింది. విమానాలలో రివర్స్ గేర్ ఉంటుందా? వీల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా గేర్ బాక్స్ ఉంటుంది. రన్వే మీద విమానాలు అటు ఇటు కదులుతూ ఉంటాయి కాబట్టి రివర్స్ అండ్ ఫార్వర్డ్ గేర్లు ఉంటాయని పొరబడకండి. విమానంలో గేర్ బాక్సు, ఫ్రంట్ గేరు, రివర్స్ గేరు ఇలాంటివేవి ఉండవు. విమాన రెక్కల కింద టర్బో ప్రాప్స్ ఇంజిన్స్ ఉంటాయి. వాటి మీద రివర్స్ డైరెక్షన్లో గాలి ప్రవాహాన్ని కలిగించి ఒత్తిడి తీసుకురావడం ద్వారా విమానాలు వెనక్కు కదులుతాయి. థ్రోటిల్ ఆపరేట్ చేయడం ద్వారా జరిగే ఈ పద్ధతిని బేటా రేంజ్ అంటారు. సాధారణంగా విమానాలు ముందుకు కదలాలంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఒత్తిడిని కలిగిస్తారు. చాలా వరకు పాత కమర్షియల్ విమానాలలో జెట్ ఇంజిన్ ఎగ్జాస్ట్ వైపు నుంచి వెలువడే మండిన గాలిని విమానం ముందు వైపు ద్వారా ఒత్తిడి కలిగించి విమానం వెనక్కి కదిలేలా చేస్తారు. అయితే ఈ పద్ధతి చాలా ప్రమాదకరం. ఇంజిన్ నుండి వచ్చే గాలి చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి గాలిని మళ్లీ విమానంపై ప్రయోగించడంతో దహించుకుపోయే స్వభావం ఉన్న మెటీరియల్స్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో ఈ పద్ధతి వాడుకలో లేదు. మరికొన్ని విమానయాన సంస్థలైతే విమానం వెనక్కి వెళ్లేందుకు వెనుక వైపున ట్రక్ ద్వారా లాగిస్తారు. ఇది సాధ్యమేనా అని అంటే ఖచ్చితంగా సాధ్యమని చెప్పవచ్చు. మన కంటి నుండి వచ్చే కన్నీరు ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎంత ఏడ్చినా సరే వస్తూనే ఉంటుంది. ఎలా? అలాగే పుట్టిన బిడ్డకు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు. ఎందుకు? ఓ వ్యక్తి ఏడ్చినప్పుడల్లా కన్నీళ్లకు ఒక ప్రత్యేక రకమైన వాహిక బాధ్యత వహిస్తోంది. కానీ పుట్టిన బిడ్డలో ఇది పూర్తిగా అభివృద్ధి చెందదు. డెవలప్ కావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన శిశువుకు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు. ఈ వాహిక అభివృద్ధి చెందిన తర్వాతే కన్నీళ్లు రావడం ప్రారంభమవుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కంటి ఎగువన, కనిరెప్పకు దిగువన బాదం ఆకారపు గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి నుండే కన్నీళ్లు వస్తాయి.
ఈ గ్రంథి కళ్ళలో తేమను గ్రహిస్తుంది. దీని కారణంగా కళ్ళ కదలిక తేలికవుతుంది. కన్నీటిని ఉత్పత్తి చేసే ఈ గ్రంథి మేఘంలాగాను నాళం గొట్టంలాను ప్రవర్తిస్తుందని, దీని ద్వారానే కన్నీళ్లు వస్తాయని నిపుణులు చెబుతూ ఉన్నారు. మహంత్ భరత్ దాస్. దర్శన్ దాస్ అనే ఇతను 2004 నుండి ఓటు వేస్తున్నారు. కానీ ఇందులో విచిత్రం ఏమిటంటే అక్కడ ఉన్న ఓటరు అతనొక్కడే. ఆయన కోసమే స్పెషల్గా పోలింగ్ బూత్ పెట్టారు. ఈ సంఘటన చోటు చేసుకుంది బానేజ్ గ్రామం గిర్ ఫారెస్ట్లో. షూ లేకుండా బైక్ నడిపితే 1000 రూపాయలు ఫైను. ఇది ఎక్కడో కాదు, ఇండియాలోనే. మోటారు వాహనాల చట్టం ప్రకారం పాదాలు కనపడేటట్టు చెప్పులు ధరించి బైక్ నడపడం నేరమని చెబుతున్నారు. ఈ రూల్ ఎప్పటి నుంచో ఉన్నా అమలుకు నోచుకోలేదు. అయితే 2019లో మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. చెప్పులకు తగినంత పట్టుత్వం ఉండదు కాబట్టి బైక్ గేర్ మార్చేటప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో వెంటనే గేర్ మార్చకపోయినా ఏదైనా తప్పిదం జరిగినా వెంటనే ప్రమాదం జరగవచ్చు. బైక్ రైడింగ్ చేసేటప్పుడు చేతికి గ్లౌజులు ఇతరత్ర వస్తువులు ధరించకపోయినా పర్వాలేదు, కానీ క్వాలిటీ హెల్మెట్, షూ తప్పనిసరి అని నిబంధనలు చెబుతూ ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే భారీగా ఫైన్ వేస్తోంది. మరి ఈ రూల్ చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ దేశ అధ్యక్ష భవనం రక్షణ బాధ్యతను గద్దలు గుడ్లగొబ్బులు చూసుకుంటాయి. ఎక్కడో తెలుసా? సాధారణంగా ఏ దేశంలోనైనా అధ్యక్ష భవనం లేదా ప్రధానమంత్రి నివాసం భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. హెల్తీ ట్రైన్డ్ కమాండోలు, ప్రత్యేక రక్షణ బలగాలు నిత్యం అక్కడ గస్తీ కాస్తూ ఉంటాయి. ప్రతి క్షణం సీసీటీవీల పర్యవేక్షణ ఉంటుంది. కిలోమీటర్ దూరం నుంచే ఫెన్సింగ్లు, బారికేడ్లు దర్శనమిస్తాయి. అయితే ఇప్పుడు మీరు చూడబోయే ఈ దేశంలో అధ్యక్ష భవనంకు ఓ ప్రత్యేకత ఉంది. భవనం చుట్టూ పక్షులు రక్షణగా ఉంటాయి. ఎక్కడో తెలుసా? రష్యా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ క్రెమ్లిన్. ఈ భవనాన్ని రక్షించే బాధ్యతను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన గద్దల్లో గుడ్లగొబ్బులు చూసుకుంటాయి. 1984 నుంచి అక్కడే అధ్యక్ష భవనంకు ఈ తరహా రక్షణ కల్పిస్తున్నారు. అయితే ఇవి గస్తీ కాయించడం వెనుక ప్రధాన ధ్యేయం ఏంటంటే అధ్యక్ష భవనంతో పాటు దాని చుట్టూ ఉండే ఇతర ప్రధాన భవనాలను శుభ్రంగా ఉంచటమే. కాకులు లేదా ఇతర పక్షులు ఆ భవనాల వద్దకు వచ్చి అపరిశుభ్రం చేయకుండా వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఏవైనా పక్షులు ఆ భవనాల వైపు వస్తే చాలు, ట్రైనింగ్ ఇచ్చిన ఈ గద్దలు గుడ్లగోబులు వాటిపై అటాక్ చేసి తరిమేయడం గాని చంపేయడం గాని చేస్తాయి. దీంతో అటువైపు రావడానికి, గూడ్లు కట్టుకోవడానికి కూడా మిగతా పక్షులు సాహసం చేయవు. ప్రస్తుతం 10 గద్దలు 10 గుడ్లగోబలు ఆ ప్రాంత రక్షణ బాధ్యతలను చూస్తూ ఉన్నాయి.